ఈ శ్లోకం శ్రీమద్ భాగవతం 12వ స్కంధం 2వ అధ్యాయంలోనిది. కలియుగంలో మానవ సంబంధాలు, సామాజిక విలువలు ఎలా ఉంటాయో ఈ శ్లోకం వివరిస్తుంది. శ్లోక అర్థం: విత్తమేవ కలౌ నృణాం జన్మాచారగుణోదయః. ధర్మన్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవ హి. విత్తమేవ ధనమే, డబ్బు మాత్రమే. కలౌ కలియుగంలో, నృణాం మనుషుల యొక్క, జన్మ ఆచార గుణ ఉదయః మంచి పుట్టుకకు, కులీనతకు, మంచి ప్రవర్తనకు మరియు ఉత్తమ గుణాలకు కొలమానమవుతుంది. ధర్మ న్యాయ వ్యవస్థాయాం ధర్మం మరియు న్యాయ వ్యవస్థలలో కారణం బలమేవ హి శారీరక లేదా అధికార బలమే ప్రధాన కారణమవుతుంది. వివరణ: ఈ శ్లోకం కలియుగ లక్షణాలను చాలా స్పష్టంగా చెబుతోంది. 1. ధనమే సర్వస్వం. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు, ఎంత సంస్కారవంతుడు అనేది అతని గుణాలను బట్టి కాకుండా అతని దగ్గర ఉన్న డబ్బును బట్టి సమాజం నిర్ణయిస్తుంది. ధనం ఉంటేనే అతనికి గౌరవం, కులం, మర్యాద దక్కుతాయి. 2. బలమే న్యాయం. న్యాయస్థానాల్లో లేదా సామాజిక ధర్మాల విషయంలో సత్యం కంటే బలానికే, ఫిజికల్ ఆర్ పొలిటికల్ పవర్ ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరికి శక్తి ఉంటే వారే ధర్మాన్ని శాసిస్తారు, వారే న్యాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, కలియుగంలో డబ్బు ఉన్నవాడే గుణవంతుడు, శక్తి ఉన్నవాడే న్యాయవంతుడు అనే ధోరణి పెరుగుతుందని ఈ శ్లోక సారాంశం.